వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఫ్రీగా ఎలాంటి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ మీరు తెచ్చుకోవాలని అనుకుంటే నేను మీకు ఇచ్చే సజెషన్ ఒకటేనండి. మీ మండల కేంద్రంలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. పోస్ట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఐపీపీబీ అకౌంట్ అంట, ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అని ఉంటుందండి. సో వాళ్ళు ఏంటంటే మీకు అకౌంట్ ఓపెన్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకొని, ఫ్రీగా. మీరు ఎవ్వరికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు బయట వేరే షాపులలోకి వెళ్తే 600, 800, 1000 రూపాయలు, సో 400, 500 ఇష్టం ఉన్నంత తీసుకుంటారు. కానీ సో మీరు ఇట్లా డబ్బులు పెట్టి ఎందుకు వృధా అనుకుంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? మండల కేంద్రాలలో ఉంటాయి. అదే మీ గ్రామాలలో ఉంటుంది. మీ గ్రామాల వాళ్ళకి ఏంటంటే కొంతమందికి యాక్సెస్ ఉండొచ్చు, లేకపోవచ్చు. అని మీ మండల కేంద్రం ఉన్న పోస్ట్ ఆఫీస్ దాంట్లో అయితే తప్పకుండా ఒక ఉద్యోగి ఉంటారండి. ఆ ఉద్యోగి మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ మీకు ఓపెన్ చేసేయడం జరుగుతుంది. లేదు మాకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ అవసరం లేదంటే ఒక 500 రూపాయలు మేము మెయింటైన్ చేయగలుగుతాము అంటే ఎప్పుడు మీరు 500 రూపాయలు యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే విధంగా కూడా వాళ్ళ దగ్గర అకౌంట్లు ఉంటాయండి. సో కాబట్టి మీరు అకౌంట్స్ అనేది మీరు అక్కడ మీరు ఓపెన్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో దాంట్లో పోస్ట్ ఆఫీస్లో కూడా టర్మ్ పాలసీలు అని సో ఈ విధంగా ఉంటాయండి. సో మీరు కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. జీరో బ్యాలెన్స్ అకౌంట్ మీరు కనుక ఓపెన్ చేసుకుంటే పోస్ట్ ఆఫీస్లో కానీ కొంతమందికి ఏంటంటే రెగ్యులర్గా అంటే ఏమైనా వస్తాయి, మాకు మేము పనికార పథకంకి వెళ్తాం సార్, మాకు మా పైసలు ఏ బ్యాంకులో వాడుకునే అర్థమైతే లేదు, మాకు డబ్బులు రావట్లేదు, గ్యాస్ పైసలు సబ్సిడీ వస్తలేదు, సో మాది డీబీటీ లింకు అదే బ్యాంక్ ఉందో మాకు అర్థమైతే లేదు, సో మాకు రావట్లేదు సార్ అని మాకు ఫోన్ వస్తాయి. ఫోన్ వచ్చినప్పుడు నేను చెప్పేది ఒక్కటే సజెషన్ అండి. మీరు మీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, వెళ్ళేసి ఐపీపీబీ అకౌంట్ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేటప్పుడు అక్కడ సార్ని చెప్పండి క్లియర్గా, సార్ నాకు గ్యాస్ పైసలు వచ్చే విధంగా డీబీటీ ఆన్ చేయండి అని చెప్పాలి. డీబీటీ ఆన్ చేసినా మీకు తంబు అడుగుతారు సార్. మీకు డీబీటీ అనేది ఒక 7 to 15 days లోపు మీకు లింక్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ పైసలు అనుకోండి, అంటే సపోజ్ ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ పైసలు అనుకోండి, మన పిఎం కిసాన్ డబ్బులు అనుకోండి. సో ఈ విధంగా నెక్స్ట్ మీకు పనికార పథకం మళ్ళీ పైసలు అనుకోండి. ఈ డబ్బులు మొత్తం మీకు అలా పడడం జరుగుతుంది. సో మీకు ఇంకో డౌట్ సార్ నేను ఆ పైసలు ఎట్లా తీసుకుంటా? ఇప్పుడు ఐపీపీబీలో పడ్డాయి, నేను ఎట్లా వాడుకోవాలి? మీకు 2 ఆప్షన్స్ ఉంటాయండి. ప్లే స్టోర్లోకి వెళ్తే ఐపీపీబీ బ్యాంక్ అని కొడితే మీకు ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ దాని ద్వారా కూడా రిజిస్టర్ చేసుకొని మీకు చేసుకోవచ్చు. అంటే మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదంటే దాంట్లో వర్చువల్ ఏటీఎం కార్డు ఉంటుంది దాంట్లో. సో అక్కడ సార్ వాళ్ళు నడితే మీకు సార్ మాకు ఫోన్పే, గూగుల్ పే లింక్ చేసిందంటే మీ ఫోన్పే కూడా దాన్ని లింక్ చేసుకొని వాడుకోవచ్చు. మీకు డబ్బులు పడగానే మీరు ఎవరికి కొట్టుకోవాలన్నా వాళ్ళకు మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. గూగుల్ పే వాడుకోవచ్చు, దానికి ఫోన్పే వాడుకోవచ్చు, పేటిఎం వాడుకోవచ్చు, అమెజాన్ పే, యూపీ యాప్స్ ఏది ఉన్నా సరే దానికి లింక్ చేసుకొని వాడుకోవచ్చు అండి. బెస్ట్ యాప్, రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు అండి. గ్యాస్ పైసలు మీకు గుర్తుపెట్టుకోండి, గ్యాస్ పైసలు పడతాయి. మళ్ళీ ఇది పిఎం కిసాన్ డబ్బులు దాన్నే పడతాయి. డీబీటీ లింక్ దేంట్లో చేస్తాము, ఆ డీబీటీ లింక్ ఉన్న అకౌంట్కి మన ప్రభుత్వ సబ్సిడీ పథకాలు ఏమున్నా కూడా డబ్బులు దాంట్లో పడడం జరుగుతుంది. సో ఇదే 18+ ఏజ్ అయ్యారంటే కథం అండి. మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దాంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక్క రూపాయి ఖర్చు లేదు. బయట తిరిగి అంటే బయట వేరే బ్యాంకులో తిరగాలి, నేను అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, వాళ్ళు ఇంత మెయింటైన్ చేయమంటారు, వాళ్ళు ఇంత ఖర్చు అయితే అంటారు. సపోజ్ వాళ్ళు చెప్తే 600 అంటారు, నాకు రూపాయి వస్తలేదు, దాంట్లో బ్యాలెన్స్ రాదు అది అనుకునే బదులు ఈ అకౌంట్ తెలుసుకొని బెస్ట్ మన ప్రభుత్వ సంస్థ అండి, మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది, మన పోస్టల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఐపీపీబీ బ్యాంక్ కూడా సేమ్ దానికి సంబంధించిందే. కాబట్టి మీ డబ్బులు సేఫ్, మీ డబ్బులు ఎక్కడ పోవు, మీరు ఈ అకౌంట్ తెలుసుకోవాలని నేను అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో నా నెంబర్ ఉందండి, వాట్సాప్ హాయ్ అని పెట్టండి. మీకు రిక్వైర్మెంట్ నన్ను అడగండి, నేను మీకు ఆన్సర్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ముందు ఆ ఛానల్కి ఎగ్జైట్ అయ్యే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.